మీకు తెలుసా మీలో 15% మాత్రమే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తారని? ఒక్కసారి దాని గురించి ఆలోచించండి. నెక్స్ట్ మినిట్లో మీలో చాలామందికి నోటిఫికేషన్స్ వస్తాయి. దాన్ని క్లిక్ చేస్తూ ఇంకో యాప్కి వెళ్ళిపోతారు. అక్కడ ఫ్రెష్ కంటెంట్, ఫ్రెష్ డోపమైన్ అది అలాగే రిపీట్ అవుతుంది. మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మీ బ్రెయిన్, నా బ్రెయిన్, మనందరి బ్రెయిన్ కూడా హ్యూమన్ హిస్టరీలో ఎప్పుడూ లేనంత కొత్తగా రీవైరింగ్, ట్రాన్స్ఫార్మింగ్ అవుతుంది. మెంటలీ టైర్డ్, ఫోన్ లేకుంటే ఏం చేయాలో తోచకపోవడం, కుదురుగా ఒకచోట ఉండలేకపోవడం, డీప్ కాన్వర్జేషన్స్ కూడా చేయలేకపోవడం, దీన్నే బ్రెయిన్ రాట్ అంటున్నారు. నిజానికి చెప్పాలంటే రీసెంట్ టైమ్స్లో నాకు కూడా ఇలానే అనిపిస్తుంది. బుక్స్ చదవలేకపోవడం, టీవీ షోస్, మూవీస్ చూడలేకపోవడం, ఫోకస్ చేయలేకపోవడం ఇలా. అలాగని సోషల్ మీడియాని వదలడానికి కాదు, అది మన డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. అందుకే అసలు ఇదేంటి, ఏం జరుగుతుంది, దీని నుంచి బయటపడడానికి సొల్యూషన్ ఉందా అని తెలుసుకుందాం. నిజానికి మన బ్రెయిన్ ఎలా ఎవాల్వ్ అయిందంటే, అప్పట్లో అంటే కొన్ని వేల లక్షల సంవత్సరాల ముందు ఆది మానవులు వేటాడే టైమ్స్లో ఏది ఇంపార్టెంటో దాన్ని మాత్రమే ఫోకస్ చేయి, మిగిలిందంతా ఇగ్నోర్ చేయి అనేలాగా బ్రెయిన్ ఎవాల్వ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా డేంజర్ ఉన్నా, ఫుడ్ కనిపించినా ఇది ఇంపార్టెంట్, దీని మీద ఫోకస్ పెట్టు అని బ్రెయిన్ చెప్తుంది. 2025కి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే బ్రెయిన్లో బేసిక్ ఆర్కిటెక్చర్ అనేది అలానే ఉంది. అయితే డేంజర్, ఫుడ్ వీటి వల్ల కాకుండా సోషల్ మీడియాలోని లైక్స్, నోటిఫికేషన్స్ వీటి వల్ల బ్రెయిన్లో రివార్డ్ కెమికల్స్ ఎక్కువైపోయినాయి. మీరు డేంజర్లో ఉన్నా లేదా క్యాట్ ఫన్నీ వీడియో చూస్తున్నా రెండింటికి పెద్ద తేడా అనిపించదు బ్రెయిన్కి. ఎందుకంటే రెండిట్లోనూ కొత్తదనం ఉంది, రెండిట్లోనూ డోపమైన్ రిలీజ్ అవుతుంది. దాంతో మనం అర్థం లేని కంటెంట్ చూసినా కూడా బ్రెయిన్ రివార్డ్ ఇస్తుంది. దాంతో మనకి ఇంకా ఎక్కువ వీడియోలు చూడాలనిపిస్తుంది. 2007లో స్మార్ట్ ఫోన్ ఎవల్యూషన్తో పాటు సోషల్ మీడియా రైజ్ అవ్వడం వల్ల 1-2 దశాబ్దాల్లోనే కంటెంట్ ఏదైనా పర్లేదు దాన్ని చూసేయాలి అని మనం బ్రెయిన్ని ట్రైన్ చేసేసాం. దీన్ని సైంటిస్ట్ ఏమంటున్నారంటే కాగ్నిటివ్ ఎవల్యూషనరీ మిస్ మ్యాచ్. అంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ లైట్ స్పీడ్లో చేంజ్ అవుతున్నా మన బ్రెయిన్ మాత్రం ఇంకా ఆదివాసుల టైమ్స్లోనే ఉందంట. మన అటెన్షన్ కంపెనీలకు కరెన్సీ, దానికి తగినట్టుగానే ప్లాట్ఫామ్స్ అన్ని కూడా కేర్ఫుల్గా డిజైన్ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ ప్రకారం 21 కోట్ల మంది సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయినారు. ఈ నెంబర్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. మీమ్ పేజెస్ అని, రీల్స్ అని, నోటిఫికేషన్స్ అని, న్యూస్ అని ఇలా రోజుకి ఎన్ని గంటల టైం స్పెండ్ చేస్తున్నామో తెలుసా? 6 గంటలు, 8 గంటలు లేదా 10 గంటలు కాదు. కొంతమంది స్క్రీన్ టైం అయితే ఏకంగా 12 గంటల కంటే ఎక్కువ ఉందంట. అంటే వాళ్ళ లైఫ్లో సగం కంటే ఎక్కువ టైం సోషల్ మీడియాలోనే స్పెండ్ చేస్తున్నారు. ఇది చిన్నపిల్లలతో స్టార్ట్ అయ్యి టీనేజర్స్, యంగ్ అడల్ట్స్, అంతెందుకు మన పేరెంట్స్ కూడా అడిక్ట్ అయిపోయినాం. దీంతో స్టూడెంట్స్ లెసన్స్ పైన ఫోకస్ చేయలేకపోతున్నారని టీచర్స్ అంటున్నారు. ఈ ఐఫోన్, ఐప్యాడ్ జనరేషన్లో పుట్టిన పిల్లలకు చిన్నప్పటి నుంచినే కంటెంట్ కన్జ్యూమింగ్ అలవాటు అవ్వడం వల్ల రీడింగ్ రేట్స్ అనేది డిక్లైన్ అవుతుంది. డాక్యుమెంటరీస్, మూవీస్ ఇలాంటి స్లో పేస్ కంటెంట్ చూసేంత ఓపిక లేకుండా పోతుంది. దాంతో బోర్డమ్ని కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఒకప్పుడు బోర్డమ్ అనేది క్రియేటివిటీకి, ఇన్నోవేషన్కి బాగా హెల్ప్ అయ్యేది. కానీ ఇప్పుడు ఆ బోర్డమ్ని ఒక డిసీజ్ లాగా చూస్తున్నారు. ఖాళీగా కూర్చొని ఆలోచించడం ఎందుకు, ఫోన్ ఓపెన్ చేస్తే చాలు కదా, ఫుల్ ఫన్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంటున్నారు. ఇదే బ్రెయిన్ రాట్. మన బ్రెయిన్లో మెమరీస్ ఎలా ఫామ్ అవుతాయో తెలుసా? సింపుల్గా చెప్పాలంటే రిపీటెడ్ అటెన్షన్ వల్ల. దేన్నైనా పదే చదవటం వల్ల, చూడటం వల్ల, మాట్లాడటం వల్ల అది లాంగ్ టర్మ్ మెమరీగా కన్వర్ట్ అవుతుంది. కానీ మనం బ్రెయిన్ గుర్తుపెట్టుకునేంతసేపు కూడా కంటెంట్ చూడటం లేదు. దాంతో చూసినా యూజ్ లేకుండా పోతుంది. మరి దీనికి సొల్యూషన్ ఉందా? ఉంది. ఎలాగైతే బ్రెయిన్ని హై డోపమైన్కి ట్రైన్ చేశామో అలాగే ఆల్టర్నేటివ్ కూడా అడాప్ట్ చేయొచ్చు. కానీ అదంత ఈజీ కాదు. లేజినెస్ వదిలి బాడీ బిల్డ్ చేసినట్టు. ప్రాబ్లం ఏంటి అని కనిపెట్టాలి, మార్పు రావాలి అనుకోవాలి, దానికి తగినట్టు ఎఫర్ట్స్ పెట్టాలి. కష్టమైనా సరే ఎఫర్ట్స్ పెట్టాలి. ఫస్ట్ ఏంటంటే నాలో ప్రాబ్లం ఉంది అనుకోవాలి, దాన్ని నేను మార్చుకోవాలి అనుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే డైలీ షార్ట్స్, రీల్స్ చూసే మన బ్రెయిన్కి ఒక్కసారిగా 100 పేజెస్ బుక్ ఇచ్చేసి చదివేయాలి అనుకోవద్దు. మెల్లమెల్లగా డైలీ 5 మినిట్స్, 10 మినిట్స్, 20 మినిట్స్ ఇలా కంటెంట్ పెంచాలి. దీంతో పేషెన్స్ బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మన ఎన్విరాన్మెంట్ మన బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మీ ఫోన్ డెస్క్ పైన ఉంటే ఈజీగా తీసుకొని చెక్ చేసుకోవచ్చు. అదే మీరు చదివేటప్పుడు కానీ, పనిచేసేటప్పుడు కానీ ఫోన్ని పక్క రూమ్లో పెట్టేస్తే డిస్ట్రాక్షన్స్ లేకుండా పని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే రోజుకు ఒక ½ గంట అలా ఏం చేయకుండా ఉండండి. టీవీ, గేమ్, ఫోన్ ఏమీ లేకుండా బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వండి. దాంతో డోపమైన్ కావాలి అనే బేస్ లైన్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. న్యూరో సైంటిస్ట్ చెప్పేదాని ప్రకారం స్టిమ్యులేటింగ్ కంటెంట్ తగ్గించడం వల్ల ఫోకస్ పెరుగుతుంది. అలానే పోయిన ఫోకస్ కూడా మళ్ళీ వస్తుంది. నెక్స్ట్ టైం నుంచి ఏదైనా వీడియో చూసిన తర్వాత వెంటనే ఇంకో వీడియోకి వెళ్ళిపోకండి. కొంతసేపు పాజ్ ఇవ్వండి. ఈ వీడియో ద్వారా ఏమైనా నేర్చుకున్నానా, దీని ద్వారా నాకేమైనా హెల్ప్ అవుతుందా అని ఆలోచించండి. స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్లో కూడా దీని గురించి టీచ్ చేయడం స్టార్ట్ చేయాలి. స్క్రీన్ టైం ఉన్నా సరే మీనింగ్ఫుల్ స్క్రీన్ టైం ఉండాలి. ఇక్కడి వరకు వీడియో చూసారంటే మీరు కూడా 15%లో ఒకరు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో యొక్క ఉద్దేశం టెక్నాలజీని, ఇంటర్నెట్ని రిజెక్ట్ చేయాలని కాదు, వాటిని మనకి హెల్ప్ అయ్యేలాగా యూజ్ చేసుకోవాలని. వీడియో నచ్చితే కింద తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.